మీరు సాధారణమైన మనిషి అని ఎలా అంటారు మీరు? అసలు నాకు అర్థం కాదు. నేను ఒక సాధారణ మనిషిని. ఒక రోజు ఆకలికి అలమటించేటటువంటి పరిస్థితుల్లో ఎవరు లేనటువంటి పరిస్థితి. అట్లాంటిది కొన్ని నెలల పాటు మీరు ఆకలితో ఉండి బస్ స్టాండ్లో పడుకొని ఇలా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ స్థాయికి వచ్చారు. ఏంటి అసలు మీ గోల్ ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నారు? మనిషి అనే పుట్టుకతో ఒక సార్థకత ఉంటుంది. చదువుకోవచ్చు, బాగా డబ్బు సంపాదించుకోవచ్చు, బిల్డింగ్లు బిల్లు కట్టుకోవచ్చు. అదే లైఫ్ కాదు కదా. నలుగురికి నేను నా ప్రతిభతో నలుగురికి సాయం చేయాలనే కసి నాలో ఉంది. అంతే. నేను ఎన్ని రోజులు పస్తులో ఉన్నా, నాకు డబ్బులు లేకపోయినా, నాకు ఎవరు సపోర్ట్ చేయలేకపోయినా, ప్రతిరోజు నేను సాధన మర్చిపోలే. నా యొక్క వేని డైలీ నాకున్న సాధన రెట్టింపు చేసుకుంటూ ప్రిపేర్ అయినా తప్ప నేను ఎక్కడ కూడా నేను కాంప్రమైజ్ కాదు ఆ విషయంలో. చాలామంది ఇప్పుడు మీరు ఇంటర్లో ఏదైతే పరిస్థితిని ఎదుర్కొన్నారు అంటే ఇంకా ఎందుకు జీవితం సూసైడ్ చేసుకుందాం అనే ఒక బాధలోకి వెళ్ళి ఒక నిరాసక్తమైన జీవితంలోకి వెళ్ళిపోయిన సందర్భంలో చాలామంది ఉంటుంటారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే నిజంగా అలాంటి ఫేజ్ చేసి చచ్చిపోతే వాళ్ళందరూ వాళ్ళకి ఏదో ఫేజ్ చేసి చచ్చిపోతుండ్రు కదా, కానీ వాళ్ళ కన్న తల్లిదండ్రులు బాధపడతారు. నా కొడుకు ఇంత ఎత్తు ఎదిగి కళ్ళ ముందు చనిపోయాడు కదా అని వాళ్ళు బతికిన వాళ్ళు బాధపడి చచ్చిపోతారు కదా. ఆ లైఫ్ నేను ఇవ్వద్దు అనుకున్నాను. బట్ చేంజ్ యువర్ లైఫ్ అంటే నేను ఎంచుకున్న దానికి కాకపోతే ఇంకో దాన్ని మల్టిపుల్ ఉంటాయి కదా. నా ప్రయత్నం చేసిన. బట్ ఎవరైనా కూడా అమ్మ నాన్న పెట్టలేదనో, తల్లిదండ్రులు ప్రోత్సహించలేదనో, ఇంకా కాన్వెంట్ చదివించలేదనో, తల్లిదండ్రులు ఎప్పుడు కూడా బాధ పెట్టేవాళ్ళు ఉండకూడదు. అలాంటి ఉండేవాళ్ళను అసలు మార్పు కూడా తెచ్చుకోవాలి. ఎందుకంటే లైఫ్లో తల్లిదండ్రులు కన్నారు కాబట్టి అదే గొప్ప గిఫ్ట్గా భావించాలి. అంతే. సరే, మనం మాట్లాడుకోవాల్సిందంతా చాలా వరకు మాట్లాడుకున్నాం, ఇంకా మధ్యలో కూడా మాట్లాడుకుందాం. కానీ నాకు వచ్చినప్పటి నుంచి మీరు ఆ సామాన్లన్నీ తీసి బయట పెడుతుంటే ఆ వస్తువులన్నీ వీటితో నేను ఏం చేస్తాడు, ఎట్లా చేస్తాడు అనేది నాకు అర్థం కావట్లేదు. నాకు చూడాలని ఉంది, నాతో పాటు ప్రేక్షకులు కూడా చూడాలని ఉంది. అండ్ దిస్ ఈజ్ లైవ్ షో, ఎక్కడ ఎడిట్ చేసేది ఏం లేదు. సో లెట్ us సీ వాట్ యూ కెన్ డూ.